మంత్రివర్గ విస్తీర్ణం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్కు చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సిటీ కాంగ్రెస్ నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నుంచి పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ మీద జోరుగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించడంతో అందరి చూపు ఇప్పుడు కేబినెట్ విస్తరణ మీద పడింది. సీనియర్ నేతలు కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ పడుతున్న నేతల లిస్టు పెద్దగానే ఉంది. ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారట. మరోవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానానికి అమీర్ అలీఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు హైదరాబాద్ కోటాను భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తోందట. ఆయనతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేరును కూడా పరిశీలిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. పార్టీ మారిన నేతల రాజకీయ భవిష్యత్తుకు సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో దానం నాగేందర్ కూడా మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారట. మంత్రివర్గంలో స్థానం కల్పించి హైదరాబాద్లో పార్టీ బలోపేతం బాధ్యతలు సైతం అప్పగించాలని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారట. మరి గ్రేటర్ నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.